హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాణాల సేకరణ, కరెన్సీ వసూళ్లు అంటే ఎంత విలువైనదో చాలామందికి తెలుసు. పాత వస్తువులకు గిరాకీ ఎక్కువ. ముఖ్యంగా పురాతన శిల్పాలు, పాత నాణాలు, పాత నోట్లకు డిమాండ్ ఉంటుంది. ఒక పైసల నాణం, 5 పైసల నాణం, 25 పైసల నాణం, ఒక అనా నాణం మొదలైనవి ఇప్పుడు అందుబాటులో లేవు. అవి ఉన్నవారు ఇప్పుడు ధనవంతులే. కాయిన్ బజార్ వంటి ప్లాట్ఫామ్లలో వీటిని కొనుగోలు చేయొచ్చు, విక్రయించవచ్చు. కాయిన్ బజార్లో పాత రూపాయి నోటును 7 లక్షల రూపాయలకు ఆన్లైన్లో విక్రయించవచ్చు. ఇప్పటి తరమంతా ₹1 నోటును చూసి ఉండొచ్చు. అయితే కాయిన్ బజార్లో వేలం వేసిన ₹1 నోటు మామూలుది కాదు. ఇది బ్రిటిష్ కాలంలో ముద్రించిన నోటు. దాదాపు 90 ఏళ్ల క్రితం అంటే 1935లో ఈ నోటును ముద్రించారు. ఇది అప్పటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ జేడబ్ల్యూ కిల్లీ సంతకాన్ని కలిగి ఉంది. స్వాతంత్రానికి ముందు విడుదలైన ₹1 నోటు ఇప్పుడు చాలా తక్కువ మంది వద్ద ఉంది. ఈ ఒక్క నోటు కాయిన్ బజార్లో 7 లక్షలు పలికింది. వివిధ కరెన్సీలు, నోట్లకు మంచి డిమాండ్ ఉంది. అందువల్ల నాణాల సేకరణ అభిరుచి ఉన్నవారు ఏ సమయంలోనైనా ముద్రించిన ప్రతి నోటు, నాణాలను సేకరిస్తారు. చాలా ఏళ్ల తర్వాత వీటికి డిమాండ్ పెరుగుతోంది. ఈ పాత నాణాలు, నోట్లు చలామణిలోకి పనికిరావు. ఆర్థిక మార్కెట్లో వాటికి విలువ లేదు. ఏ వస్తువులు కొనుగోలు చేయలేం. అయితే నాణాల సేకరణ మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంది. వీటిని కాయిన్ బజార్, కలెక్టర్ బజార్ మొదలైన ప్లాట్ఫామ్స్లో కొనుగోలు చేయొచ్చు, విక్రయించవచ్చు. ఇవి ఫ్లిప్కార్ట్ వంటి వాటిల్లో అందుబాటులో ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.